తెలుగు ఫేవరెట్ హీరో సూర్య, లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కలిసి ఒక కాంబినేషన్లో రాబోతున్న సినిమా పేరు విశ్వనాథన్ అండ్ సన్స్. సో ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #యూ. సో మనందరికీ తెలుసు, కాలీవుడ్ స్టార్ హీరో సూర్య, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపుదిద్దుకోబోతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే మన ముందుకు రానే వచ్చింది. ఆ సూర్య 46 అనే అప్డేట్కి చాలా మంది సూర్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చిత్రం తెరకెక్కనున్న ఈ సినిమాకు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే ఒక టైటిల్ని అయితే ఖరారు చేయడం జరిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసిందనే చెప్పొచ్చు. ఫస్ట్ లుక్లో సూర్య కళ్ళద్దాలు ధరించి ఓ చిన్నారిని ఎత్తుకుని ఎంతో ప్రేమగా కనిపిస్తున్నారు. బాధ్యతాయుతంగా తండ్రి పాత్రల్లో ఆయన లుక్ చాలా అందంగా ఉంది, చాలా ప్రేమగా కనిపిస్తోంది. భావోద్వేగానికి చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు. సింపుల్గా ఉన్నప్పటికీ ఎమోషనల్ టచ్తో ఉన్న ఈ పోస్టర్ అభిమానులకు పెద్ద విశేషంగా అయితే ఆకట్టుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉంది. ప్రేమల చిత్రంలో పాపులర్ అయిన మమితా బైజు ఈ సినిమాకి హీరోయిన్ గా నటించబోతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ లో రాధికా, శరత్ కుమార్, రవీనా టండన్, భవానీ శ్రీ వంటి ప్రముఖులు ఈ సినిమాలో నటించబోతున్నారు. అండ్ దాంతోపాటు కొన్ని కీలక పాత్రలు అయితే వీళ్ళు వహించబోతున్నారు అని కూడా తెలుస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ కూడా ఈ యొక్క చిత్రానికి సంగీతం అందించడం పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణిస్తున్న మన నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఈ సినిమాని మనకి ముందుకు తీసుకొస్తున్నారు. కుటుంబం నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలు కూడా కలిగి ఉన్నవి అని కూడా తెలుస్తోంది ఈ యొక్క పోస్టర్ చూస్తుంటే. లక్కీ భాస్కర్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఎటువంటి సినిమా వస్తుందనే ఒక క్వశ్చన్ మార్క్స్ కి ఇది ఒక ఆన్సర్ గా మాట్లాడుకోవాలి. అండ్ ఇది ఆన్సర్ గా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారని కూడా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనిపిస్తోంది. చిత్రం జూలైలో ప్రేక్షకులకు ముందుకు రానుందని ఆల్రెడీ అఫీషియల్ అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్లోనే చూపించడం అనేది, నిర్మాతలు ప్రెజెంట్ చేయడం అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అండ్ దాంతోపాటు సూర్యదేవర నాగవంశీ గారు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు కాబట్టి ఈ యొక్క సినిమా ఆయన సైడ్ నుంచి ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోంది, ఎటువంటి సౌండ్ చేయబోతోంది ఆయన సైడ్ నుంచి అనేది కూడా మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే రీసెంట్ గా చూసుకుంటే ఆయన సైడ్ నుంచి వచ్చినవి చాలా, ఆయన నిర్ణయాలు కూడా చాలా తప్పయ్యాయని కూడా తెలుస్తోంది. దానికి ఎగ్జాంపుల్స్ గా కింగ్డమ్ కానీ, మాస్ జాతర కానీ, మొన్నొచ్చిన ఫంకీ సినిమా కానీ, ఈ సినిమాల్లో చూసుకుంటే ఆ సినిమాల్లో కంటెంట్ ఉన్నా లేకపోయినా ఎక్కడో ఏదో మిస్ అయింది, అందుకే ఆ సినిమాలు ఆడలేదు. అండ్ ఆ జడ్జ్మెంట్ కంపల్సరీగా నాగవంశీ గారి మీద ఇంపాక్ట్ పడిందని కూడా మనకు తెలుస్తోంది. అండ్ ఒకే ఒక సినిమా ఆయన నిలబెట్టింది ఏదైనా ఉందంటే అది అనగనగా ఒకరాజు. నవీన్ పోలిశెట్టి గారు, మీనాక్షి చౌదరి గారు యాక్ట్ చేసిన అనగనగా ఒకరాజు సినిమాని నిలబెట్టింది నాగవంశీ గారిని అని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 120 crores వరకు ఆ సినిమా అయితే కలెక్ట్ చేసింది. సంక్రాంతి సీజన్ లో వచ్చి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ గా అయితే నిలిచింది. దాని తర్వాత వచ్చిన ఫంకీ సినిమాతో మళ్ళీ నాగవంశీ గారు బ్యాక్ టు నార్మల్ అయిపోయారు. ఆయన జడ్జ్మెంట్స్ మళ్ళీ తప్పవుతున్నాయి అనే తరుణంలో ఈయన సూర్య గారితో వెంకీ అట్లూరి గారి దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ యొక్క సినిమా పోస్టర్ అయితే మనందరికీ అధికారికంగా తీసుకొచ్చిన తర్వాత నాగవంశీ గారి మీద మళ్ళీ తిరిగి ఎక్స్పెక్టేషన్స్ అనేవి బయటకు రావడం అనేది పెద్ద విశేషంగా మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ దీంతో పాటు జూలైలో ఎక్కడైతే ఆయన పోగొట్టుకున్నారో, ఆయన యొక్క ప్రజల్లో ఉన్న ఆయన మీద నమ్మకాన్ని కింగ్డమ్ అనే సినిమాతో, విజయ్ దేవరకొండ గారు యాక్ట్ చేసిన కింగ్డమ్ అనే సినిమాతో ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే నేను నిలబెట్టుకుంటానంటూ జూలైలోనే ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది పెద్ద విశేషంగా మారింది. అండ్ సోషల్ మీడియాలో ఈ యొక్క వార్త అనేది చక్కర్లు కొడుతోందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా మీద మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, అండ్ ఈ యొక్క పోస్టర్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అంటే కీప్ వాచింగ్ #యూ. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.